వెల్కమ్ టు కలర్ యువర్ హోమ్. ఈ ఎలివేషన్ ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలి. ఈ ఎలివేషన్లో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసాం, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చూసారంటే ఆల్రెడీ మా టీం మెంబర్స్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఆ డార్క్ క్రీమ్ షేడ్లో ఉంది కదా, అదే టెక్స్చర్. మీ ఎలివేషన్లో ఎంత ఎక్కువ వీలు ఉంటే అంత ఎక్కువ వరకు టెక్స్చర్ పెట్టుకోవాలి. టెక్స్చర్ అప్లై చేసాక లైన్స్ అనేవి తీసుకోవాలి. లైన్స్ అనేవి దాదాపు 4-5 రకాలుగా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఫ్లవర్ డిజైన్ తీస్తున్నాం. మా టీం మెంబర్ డిజైన్ అని చేస్తూ ఉన్నారు కదా, దాని పేరే ట్రావెలర్. టెక్స్చర్ పని ఎటువంటి డిజైన్ అయినా సరే దీంతోనే తీస్తారు. మా వర్క్ మధ్యలో వర్షం పడింది, మరిందుకు మొత్తం కవర్ కప్పేసి కాస్త వెయిట్ చేసాం. హౌస్ ఓనర్ ఎలివేషన్లో బ్రిక్స్ డిజైన్ కావాలన్నారు. సో పేపర్ టేపులు బ్రిక్స్ డిజైన్లో అతికించి మొత్తం నీట్గా టెక్స్చర్ అనేది అప్లై చేసేయాలి. ఇదిగో ఇదే టెక్స్చర్ బ్యాగ్. ఏ కంపెనీ బ్యాగ్ అయినా సరే 25 kgs వెయిట్ మాత్రమే వస్తుంది. దీంట్లో స్పెసిఫిక్గా ఒక కంపెనీ అనేవి ఉండదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కంపెనీ బాగుంటుంది. మీ ఏరియాలో ఏ కంపెనీ బాగుందో మీ పెయింటర్ని అడిగితే ఆయనే చెప్పేస్తారు మ్యాక్సిమం. ఎలివేషన్లో టెక్స్చర్ పెట్టడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, అవి మీకు చెబుతా. ఎలివేషన్లో టెక్స్చర్ పెట్టిన ఏరియాలో బిల్డింగ్ లైఫ్ టైంలో క్రాక్స్ అనేవి రావు. అదేవిధంగా టెక్స్చర్ మీద మనకు నచ్చిన విధంగా లైన్స్ తీసుకోవచ్చు. 4 రకాలుగా లైన్స్ తీసుకోవచ్చు. టెక్స్చర్ మీద మనం నచ్చిన కలర్లు వేసుకోవచ్చు. కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలివేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలివేషన్ మొత్తం ప్రైమర్ వేసిన తర్వాత మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఈ సైట్ మొత్తం 3 BHK ఫ్లాట్. లోపల సైడ్ కూడా ఫస్ట్ కోట్ పుట్టి కంప్లీట్ అయింది. ఆ వర్క్ కూడా చూపిస్తూ ఉండండి. మీకు మీరు చూసారంటే ఇది మొత్తం హాల్ మొత్తం ఫస్ట్ కోట్ కంప్లీట్ అయిపోయింది. కానీ పెండి వర్క్స్ అయితే కొంచెం ఉన్నాయి. ఫాల్ సీలింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. మీరు చూసారంటే ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఫాల్ సీలింగ్ చేయాల్సి ఉంది. మీరు చూసారంటే మా టీం మెంబర్ ఆల్రెడీ ఫస్ట్ కోట్ అనేది అప్లై చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయ్యాక మొత్తం సెకండ్ కోట్ ఓవరాల్ వర్క్ మొత్తం ఒక ఓవరాల్ డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను. ఈ వర్క్ రిలేటెడ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానిపైన వీడియో అయితే నేను చేస్తాను.